ఎలా ఉంది నీ ఆఫీస్? ఫ్యాంటాస్టిక్ డాడ్. అప్ టు డేట్ లా బుక్స్, లా జర్నల్స్ అన్ని ఉన్నాయి. పక్క గదిలో గుమాస్తా స్టెనోగ్రాఫర్ ఉన్నారు. Come on, take your seat. Come on, my boy, sit down. Thank you, Dad. Grand. ఇన్నాళ్ళకి నా ఊళ్ళకి ఒక రూపం వచ్చింది. ప్రసాద్, అక్కడ గోవిందరావు గారు ఉంటారు పిల్లలు. సీతా, నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది. నీ ప్రతిభ చూపించడానికి, నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు. నమస్తే. నమస్తే నమస్తే. రెడీ కూర్చో. శశిరా, మా అబ్బాయి శ్రీధర్. నమస్తే. నమస్తే. వీరు గోవిందరావు గారు, మనకు కావలసిన వాడు. ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి, తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు. నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే. మీ కేసు ఏమిటి? వీడు మా అబ్బాయి రాజా సార్. నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిడితేనే ఓర్చుకోలేడు. అలాంటి వీడు తను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది. నిజానికి అదొక బ్రోతల్ సార్. డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పన్నింది. అవును సార్, పేద విద్యార్థులంటే నాకు జాలి సార్. చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్. నా అమాయకత్వాన్ని చూసి నా మీద అభండం వేసింది సార్. సార్, నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్. ఈ రోజుల్లో ఇది మామూలు అయిపోయింది శ్రీధర్. కోటీశ్వరులని తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం, కలిసి తిరగటం, కొన్ని లక్షలైనా రాకపోతాయా అని దురాశతో ఇలాంటి కేసులు బనాయించడం. ఈ దరిద్రులకు ఒక ఆట అయిపోయింది. ఆటగా సార్, ఇదొక వ్యాపారం అయిపోయింది. పాపం పూర్ క్రీచర్స్, వాళ్ళని చూస్తే జాలేస్తుంది సార్. నథింగ్ డూయింగ్. అలాంటి వాళ్ళకి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి. శ్రీధర్, దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిలింగ్. ఉన్న వాళ్ళని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం. యూ మస్ట్ నాట్ అలౌ ఇట్. Okay, Daddy. I will take up this case as a challenge. Very good, very good. Come on, put the table. Come on. బాబు, హారతి తీసుకో బాబు. బాబు, మొదటిసారి కోర్టుకి వెళ్తున్నా. మొట్టమొదటి కేసు వాదించబోతున్నా. అవును, ఈ మొదటి కేసే గెలవాలని బ్లెస్ చేయి. గెలవాల్సింది కేసు కాదు బాబు, న్యాయం. న్యాయమే గెలవాలని, నా బిడ్డ న్యాయాన్ని గెలిపించాలని నా ఆశయం, ఆశీస్సులు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Yes, proceed, Mr. Sridhar. థ్యాంక్ యూ. నీ పేరు? సరోజ. సరోజ. మిస్ సరోజ, యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్. ఐ లవ్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఐ విల్ డై ఫర్ యూ. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా? చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటల్ని, వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు, వాళ్ళతో చరువుగా తిరగలేదు, అవునా? అవును. వాళ్ళలో రాజా లాంటి వాడు, అంటే ఐ మీన్ అంత డబ్బున్నవాడు ఎవ్వడూ లేడా? లేరు. మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. మిస్ సరోజ, రాజా కోటీశ్వరుడి కొడుకని నీకు తెలుసు. తెలుసు. అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితూగవని కూడా నీకు తెలుసు. తెలుసు. అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మావు. నమ్మాను. పిచ్చిగా నమ్మాను. గుడ్డిగా నమ్మాను. కారణం? ప్రేమంటావు, పిచ్చంటావు. ఆల్ రైట్, మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు, హోటళ్లకు, పార్కులకు, క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు, అవునా? అవును. గుడ్ గుడ్. మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా, అంత ప్రేమగా, పిచ్చిగా, చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా? మీకు ఎలాంటి ఆవేశము కలగలేదా? కమాన్, టెల్ మీ ట్రూత్. చెప్పలేవు, కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేప్ చేశాడని మాత్రం చెప్పగలవు. ఇది చెప్పలేవు. ఓకే, రాజా నీ కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా? నేనొద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు. వీధిలో, సందులో కార్లు, రైళ్లు, బస్సులు, బళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ మనకు కనిపించే భిక్షాపాత్ర. ఓహో